Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నిన్న ఇష్యూ తెలుసు, షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నయ్య సంపత్ ఇద్దరు కూడాను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ సంపత్ మీద పెట్టిన ఒక కేసు విషయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ గంజాయి కాలుస్తూ షణ్ముఖ్ దొరికాడు అనేది ఇలిగేషన్. సో ఆ టైంలో తనని అరెస్ట్ చేశారు అనేది మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు సంపత్ కి సంబంధించిన కేసు కానీ, ఇటు షణ్ముఖ్ కి సంబంధించి కానీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ నరసింహం గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నయ్య సంపత్ ఇద్దరు పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంపత్ విషయంలో ఆ అబ్బాయి ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని, అంటే 2015 నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుండి అండ్ మ్యారేజ్ వరకు వెళ్ళి మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకునే వరకు, అంటే ఈ February 28 కి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యే ఉండేదంట. ఆ లాస్ట్ మినిట్ లో వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్ప్యూట్ వచ్చిందో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ ఆ మ్యారేజ్ ఆగిపోయిందంట. సో ఆ అమ్మాయి పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి మనకి ఇదేంటి అసలు, ఆ అబ్బాయి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ముందుగా మనకు ఆ అమ్మాయి ఎవరైతే మౌనిక, తన పేరు ఎవరైతే ఉన్నారో ఆ మౌనికకి సంబంధించి ఆమె నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని చేస్తారంటే, ఇతను ఎవరైతే షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ సంపత్ వచ్చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి గత 2015 నుంచి మేము రిలేషన్ లో ఉన్నాము, మ్యారేజ్ చేసుకుంటామని చెప్పారు. నన్ను చెప్పిన తర్వాత ఇప్పుడు నన్ను చేసుకోనని చెప్పేసి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటుండే. తర్వాత ఆ అమ్మాయితో ఉండడమే కాకుండా మ్యారేజ్ కూడా అయ్యిందని చెప్పేసి ఆ అమ్మాయికి మౌనిక అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నార్సింగ్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ పలాంటి ప్లాట్ లో ఉన్నటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా పట్టుకోవడానికి, ఆ అమ్మాయితో ఉన్నారని చెప్పేసి పక్కా ఇన్ఫర్మేషన్ తో అక్కడ వెళ్ళి పట్టుకోవడానికి వెళితే అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంకో ఇష్యూ జరగడం చూశారనమాట పోలీసులు. షణ్ముఖ్ అక్కడ ఉన్నాడు. అంతకంటే ముందు ఈ విషయానికి సంబంధించి ఈ రకంగా ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఈ మోసం చేసినటువంటి విషయంలో మనకి ఇక్కడ ముందుగా లో ఏ సెక్షన్స్ లో అప్లికబుల్ అయ్యే అవకాశం ఉందంటే 417 ఒకటి, తర్వాత 420 ఒకటి, తర్వాత 376 ఒకటి, తర్వాత 316 ఒకటి. ఈ సెక్షన్ల ప్రకారం 417 ప్రకారం 1 year పాటు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. మోసం చేశాడు. అదేవిధంగా 420 చీటింగ్ కింద కంపల్సరీ అతనికి 7 years వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. 376 ప్రకారం అతడైతే ఎవరైతే ఉన్నారో నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి తను నమ్మించి నన్ను సెక్సువల్ గా కూడా యూజ్ చేసుకొని ఈ రకంగా అన్ని రకాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. నాట్ ఓన్లీ సెక్షువల్ గా కాదు, ఆ అమ్మాయికి ఇన్ బిట్వీన్ ఈ టైమ్ ఆఫ్ స్పాన్ లో ఒకసారి అబోర్షన్ కూడా తనకి తానే చేసుకున్నాను. తను యాక్చువల్లీ ఒక డాక్టర్, తనకు తానే అబోర్షన్ చేయించుకున్నానని కూడాను ఆమె చెప్పడం జరిగింది పోలీసులకి, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవునండి, తప్పకుండా. ఈ 376 సంబంధించి వీళ్ళకు ఈ సెక్షన్ ప్రకారం అయితే ముఖ్యంగా వాళ్ళకు 7 years నుండి 10 years వరకు ఇంప్రూవ్మెంట్ పడే అవకాశం అయితే ఫైన్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 360 సంబంధించి కూడా, సెక్షన్ 360 సంబంధించి కూడా ఇతను ఏం చేశారంటే ప్రేరేపించు, నేను మ్యారేజ్ చేసుకుంటాను, నేను మ్యారేజ్ కంపల్సరీ చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు వాస్తవంగా వాళ్ళు హల్దీ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ నెల February 28 మీరు చెప్పినట్లు మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అయితే ఇంతకంటే ముందు వీళ్ళు నోటీస్ కూడా పంపించినట్టు తెలిసింది. అయితే మేము మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవట్లేదు అని చెప్పేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వీళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేస్ కి వెళ్ళి ఆంధ్ర వైజాగ్ ప్రాంతానికి వెళ్ళి కొంత న్యూసెన్స్ కూడా చేసిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఆ రకంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వాల్వ్ చేసి మరి పోలీస్ వాళ్ళు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఒకవేళ యాక్షన్ తీసుకుంటే యాక్షన్ ఎలా ఉండబోతుందండి అబ్బాయి మీద, సంపత్ మీద? సంపత్ మీద వచ్చేసి అదే అండి, మనకు ముఖ్యంగా ఈ సెక్షన్లకు సంబంధించి 417, 420, 376, 316 ప్రకారం అతనికి ఓవరాల్ ఈ సెక్షన్ల ప్రకారం
7 to 10 years వరకు ఇంప్రూవ్మెంట్ విత్ ఫైన్ పడే అవకాశం ఉంది. కంపల్సరీగా పోలీసు వాళ్ళు ఇతనికి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో అమ్మాయిని మోసం చేసి చీటింగ్ చేసి ఈ రకంగా మోసం చేసింది కాబట్టి ఈ రకంగా వాళ్ళకు 7 to 10 years వరకు ఇంప్రూవ్మెంట్ జైలు శిక్ష పడే అవకాశం మనకు క్లియర్ సెక్షన్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు షణ్ముఖ్ విషయంకి వస్తే ఆ అబ్బాయి విషయంలో గంజాయి తాగుతూ దొరికాడు అని చెప్పి అంటున్నారు. సో తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఎస్ అండి, ముందుగా మనకు ఈ గంజాయికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ కి సంబంధించి మనకు బేస్ గా తెలుసుకుంటే 1985 లో తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందుగా అకార్డింగ్ టు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 47 ప్రకారం ఏదైతే మానవుల యొక్క తన యొక్క రాజ్యంలో మానవుల యొక్క జీవన విధానము అదేవిధంగా పోషకాలకు సంబంధించినటువంటి పెంపొందించేటటువంటి భద్రత దృష్ట్యా కంపల్సరిగా వాళ్ళకు కొన్ని భద్రతలు నియమించడం జరిగింది, పొందుపరచడం జరిగింది. అందులో దాని దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్డీపీఎస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 నవంబర్ నుంచి మనకు ఇంప్లిమెంటేషన్ అవుతా ఉందండి. ఈ సెక్షన్ ప్రకారం అంటే ఈ గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే క్వాంటిటీని బట్టి ఇక్కడ శిక్ష పడుతుందండి. ఏ క్వాంటిటీలో తీసుకున్నారు, ఇందులో 4 quantities అండి. స్మాలర్ క్వాంటిటీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, అదేవిధంగా కమర్షియల్ క్వాంటిటీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఉంటుందండి. ఈ క్వాంటిటీస్ బట్టి వాళ్ళకు మేజర్ గా శిక్ష అమలయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ 0.2 milligrams సంబంధించి స్మాలర్ క్వాంటిటీ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ కి సంబంధించి అంటే మనకు 6 months to 20 years వరకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉందండి అందులో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఉంది. సో ఈ రకంగా వీళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారని కాదండి, తీసుకునేటట్టు ప్రేరేపించిన అదేవిధంగా అమ్మిన కొన్న డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇది కూడా కంపల్సరీ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారండి. బేసిక్ గా ఈ కేసులో మనకు ఆ స్పాట్కి వెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ సంపత్ కూడా ఉన్నారనమాట. ఆ సంపత్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా, డ్రగ్స్ కి సంబంధించి అతను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళ బ్రదర్ ఎవరైతే తీసుకున్నారో అని చెప్పేసి అనుకుంటున్నారో, ఎవరైతే బాధితుడు ఆరోపించినటువంటి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్నాడు కానీ పోలీసులకు బేసిక్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అమ్మినట్టు కొన్నట్టు కాదండి, తీసుకుంటున్నట్టు పక్క వ్యక్తికి తెలిసినా కూడా అతను బేసిక్ గా ముందుగా పోలీసు వాళ్ళకు నార్కోటిక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. సో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం ఉంది అనమాట. మాధురి గారు. ఓకే అండి, అంటే వీళ్ళిద్దరికి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది ఇటు పోలీసుల తరపు నుంచి కానీ అటు కోర్టు తరపు నుంచి కానీ? ఎస్ అండి, మనకు ఇంకా పర్టికులర్ గా మనకు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పూర్తిగా ఏ క్వాంటిటీని బట్టి మనకు సెక్షన్స్ అక్కడ అప్లికబుల్ అవుతాయండి. కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం సో ఆ పర్టికులర్ గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్వాంటిటీని బట్టి మనం పర్టికులర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అది ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఆ పర్టికులర్ క్వాంటిటీ వచ్చిన తర్వాత మనకు ఈ దానికి ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి పర్టికులర్ చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడైతే మాత్రం 6 to 20 years వరకు కూడా మనకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఫైన్ కూడా 20 lakhs ఫైన్ కూడా పడుతుందండి. ఓకే, ఇద్దరికి కూడా? ఎస్ అండి. ఓకే అండి, ఓకే అండి. యా, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.